వీళ్ళేంటి ఇలా వచ్చారు? వీళ్ళకి అడ్రస్ ఎవరు చెప్పారు? హాయ్ మధు. హాయ్ అమ్మా, నా ఫ్రెండ్స్. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి. కూర్చోండి. అమ్మా, వెళ్ళి జ్యూస్ తీసుకొనిరా. అలాగే. ఏంటి ఇలా వచ్చారు? అదేం ప్రశ్నే? ఫ్రెండ్స్ అన్నాక ఇంటికి రాకుండా ఉంటారా ఏంటి? ఎగ్జామ్స్లో నీకు టాప్ మార్క్స్ వచ్చాయి కదా, కాలేజ్లో నిన్ను కంగ్రాట్స్ చేయలేదు. కంగ్రాట్స్ చేయాలని ఇద్దరం కలిసి వచ్చాం. అవునే మధు, ఇది మీ ఇల్లు కాదు కదా, ఇక్కడున్నారేంటి? నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావేమో అనుకొని నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ మీరు ఉండట్లేదని చెప్పారు. ఇక్కడ మీ ఇంటి అడ్రస్ తెలుసుకొని వచ్చాం. ఈ ఇల్లు ఎవరిది మధు? తీసుకోండమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీరు డాక్టర్ గుణశేఖర్ కదా? అవును. మీరేంటి మధు వాళ్ళ ఇంట్లో ఉన్నారు? హాయ్. హాయ్. డాక్టర్ గుణశేఖర్, తను మా డాడీ. మధు నా సిస్టర్. అదేంటి మధు, కాలేజ్లో అందరితో నాకు డాడీ లేరని చెప్పావు, మరి ఇతను ఇలా అంటున్నారేంటి? అవునమ్మా, వీడికి ఆ పిల్లలకి తల్లి ఆవిడే. కానీ నా తమ్ముడు గుణ వీడికి మాత్రమే తండ్రి. వాళ్ళ నాన్నెవరో వాడికి, నాకు, వాళ్ళకి ఎవరికి తెలీదు. అత్త, ఎందుకు రారుస్తున్నావు? నేనేమైనా అబద్ధవాడేనా? ఉన్నదే చెప్పాను కదా. వాళ్ళు పొరపాటు పడకుండా ఉండటానికి క్లారిటీ ఇచ్చాను. తప్పా? తప్ప అని మాట్లాడతావేంటత్త? ఇవన్నీ అవసరం అసలు? అన్నయ్య ప్లీజ్, గొడవలొద్దు. వీళ్ళేదో కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు. వీళ్ళ ముందు గొడవ పడ్డం బాగోదన్నయ్య. కంగ్రాట్స్ చెప్పడానికే వచ్చామే, కానీ ఇంత కన్ఫ్యూజన్గా ఉంది. ఫ్యాక్ట్ ఏంటి? విషయం ఏంటో క్లారిటీగా చెప్తారా? చూడండమ్మా, ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్. 20 years స్టోరీ. మీకు అనవసరమైన విషయం. కన్ఫ్యూజన్, క్లారిటీ అంటూ వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నా పిల్లలే అని చెప్పడానికి దీనికి నోరు పెగలడం లేదు. గుణ, ఇదేమన్నా పెద్ద స్టోరీనారా? చూడండమ్మా, ఈ మధు వాళ్ళ అమ్మ తరుణ్కి బర్త్ ఇవ్వగానే నా తమ్ముణ్ణి కాదనుకుని వెళ్ళిపోయింది. ఇదిగో 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని వెంటేసుకుని మా ఇంటికొచ్చింది. వీళ్ళిద్దరికీ కామన్ కొడుకు తరుణ్ ఒక్కడే. వాళ్ళ జెనెటిక్ డీటెయిల్స్ మాకు తెలీదు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా. అక్క, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? వాళ్ళేదో మధు కోసం వస్తే నువ్వు లైఫ్ హిస్టరీ అంతా చెప్పాలని చూడటం నాకు నచ్చలేదు.
మన స్టోరీ సబ్జెక్టే కాదు, వాళ్ళకి అవసరం లేదు. మీకెందుకమ్మా అవతల వాళ్ళ లైఫ్ల గురించి? అది కాదురా తమ్ముడు. అక్క చెప్పింది చాలు, లోపలికి వెళ్ళు. అక్క వెళ్ళు ప్లీజ్. తరుణ్ నువ్వు కూడా వెళ్ళు. ఇంకా దీని గురించి ఏ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు, సరేనా? ఈ శక్తి కడుపులో ఎంత దుర్మార్గం దాచుకుంది. నా బిడ్డని నలుగురిలో పరువు తీసి తలెత్తుకోకుండా చేసి వెళ్ళిపోతుంది. వీళ్ళ బుద్ధుల గురించి తరుణ్ చెప్తే ఏమో అనుకున్నాను. ఇంత సాడెస్ట్ ఆలోచనలు ఉన్నదాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఛా! హాయ్. 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 మీరు మధు ఫ్రెండ్సా? అవును, మేము మధు ఫ్రెండ్సే. మీరు? ఐఎమ్ ధీరజ్. ఐఎమ్ రమ్య. ఓ, సో మీరు మధు ఫ్రెండ్స్ అయితే నాకు ఫ్రెండ్సే. ఏంటి మధు డల్గా ఉన్నావు? మధు బాగా బుక్ అయిపోయింది. దీంతో ఇక కాలేజ్లో ఆడుకుంటా నెక్స్ట్ ఎలా ఫస్ట్ వస్తుందో చూస్తా. సారీనే మధు, అన్నెసెసరీ క్వశ్చన్స్ అడిగి నిన్ను డిస్టర్బ్ చేశాను. ఏదో సరదాగా కలుద్దామని వచ్చాను. మ్యాటర్ ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అయ్యో, మధు ఎప్పుడు సీరియస్ అవ్వదు. ఏ ప్రాబ్లం అయినా స్పోర్టివ్ గా తీసుకుంటుంది. మధు ఈజ్ ఏ బ్రేవ్ అండ్ గుడ్ గర్ల్. ఓహో, మధు ఇక మేము వెళ్తాం. బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఫీల్ అవ్వకు, అత్త కావాలని ఇదంతా చేసింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా?